హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మీకు పాల మీద మేగడ ఎలా తీసుకోవాలో చూపించాను కదండి. ఇప్పుడు నెయ్యి ఎలా కాసుకోవాలో చూపిస్తాను, ఒకసారి చూడండి. మేగడ అంతా జార్లో వేసుకున్నానండి. జార్లో వేసుకున్న తర్వాత మిక్సీ పట్టాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదంతా వెన్నపూసేనండి. ఇది 2 వారాలదండి మేగడ. బాగా కడుక్కోవాలండి. వెన్నపూసను తీసుకున్న తర్వాత వాటర్ మొత్తం ఉంచేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. నెయ్యి ఎంత ఎర్రగా కాగితే అంత టేస్ట్ అండి. తెల్లగా ఉంటే అసలు టేస్టే ఉండదండి. చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిందాక ఎర్రగా చక్కగా కాసుకుంటే అందులో కొంచెం మెంతులు, కరివేపాకు వేసుకుంటే కాగిందో లేదో తెలియాలంటే మెంతులు వేసుకొని మెంతులు ఎర్రగా వేగిన దాకా పెట్టుకోవాలండి. అప్పుడు మనకి నెయ్యి ఎర్రగా కాగిందనేది తెలుస్తుంది. నేను ఒక గ్లాస్ బాటిల్లోనే నెయ్యి స్టోర్ చేసుకుంటానండి. ఇది హనీ బాటిల్ అండి, 250 ml అయింది. 2 వీక్స్కి స్వచ్ఛమైన కమ్మని నెయ్యి రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.